నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక ఇంకొక వార్త చక్కర్లు కొడతా ఉంది. రాజకీయంగా చాలామంది కూడా నిరుద్యోగులం అయిపోతాం. ఇక మళ్ళా ఈ వ్యవస్థను కూడా రద్దు చేస్తే ఇంకా మా అందరికీ కూడా అకామిడేషన్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక నాయకులు అంతా కూడా, ఆ స్థానిక నాయకత్వం అంతా కూడా ఒక్కసారి నివ్వెరబోయినరు. ఇది గతం నుంచే వస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా డిసిషన్ తీసుకోలేకపోయింది. గతంలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ప్రయత్నం చేసినాయి. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ గురించి నేను మాట్లాడేది. సో ఆ మండల ప్రజా పరిషత్తు అట్లా జిల్లా ప్రజా పరిషత్ని తీసేద్దామని అనుకుంటా ఉన్నారట. సో ఒకవేళ ఆ వ్యవస్థను తీసేస్తే వచ్చే నష్టమైంది. ఎందుకోసానికి అట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు? మరి నిజంగా వాళ్ళంతా కూడా ఖాళీ మరి ఉత్సవ విగ్రహాలుగానే ఉన్నారా? నిజంగా అక్కడ ఏమన్నా ఉపయోగం ఉందా వాళ్ళతోని అని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది. సో అందుకే వార్త కూడా వచ్చింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతోనే సర్పంచ్ ద్వారా ఎంపీపీలతో జెడ్పీ చైర్మన్ను ఎన్నుకునే పరోక్ష విధానంపై సమాలోచనలు అంటూ అన్ని ఎలక్షన్లు తీసేరు, పని అయిపోతుంది, పీడపోతుంది. ఎమ్మెల్యే ఎన్నికలను కూడా అట్నే పెట్టేరు, అయిపోతుంది కదా. ఇంకేదన్నా అవకాశం ఉంటే మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే వేలాది మంది ఎలా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఖతం చేసారు. మీరు మొన్న సర్పంచ్లుగా గెలవని వాళ్ళు, లేదా సర్పంచ్ చేద్దామనుకుంటే మీరు అంతా కలిసి కాంప్రమైజ్ చేసిన వాళ్ళు ఈ ఎంపీటీసీలో జెడ్పీటీసీలో అయిదామని కలలుగా అన్నారు. ఖతం చేసిరు వాళ్ళని కూడా. మరి గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళకు పదవులు అక్కర్లేదు, మీకు మాత్రం పదవులు కావాలి. మీరు తీసుకొని కూర్చోవాలి. మీది ఒక 6 నెలలు ఖాళీ ఉంటే మీది ఫిల్ చేసుకోవాలి ఇమీడియట్గా. 6 నెలలు దాటొద్దిగా, అట్లుంటుంది రాజ్యాంగంలో వాళ్ళ కోసానికి. అదే స్థానిక ఎన్నికలకు మాత్రం 6 నెలలు కాదు, 6 ఏళ్ళైనా దిక్కు లేదు. పైగా తీసేస్తే తీసేయచ్చు, వాళ్ళ చేతిలో ఉంటుంది. అదే ఎమ్మెల్యే పదవులకు సంబంధించి మరి ఆ వ్యవస్థను తీసేద్దాం, మరి అసెంబ్లీ ఎందుకు, మరి ఇంకేదైనా ప్రయత్నం చేద్దాం, మరి గవర్నర్ పరిపాలించినట్టు పెడదాం, ఇంకేదైనా చేద్దామంటే ఒప్పుకుంటారా? అబ్బో, వాళ్ళ చట్టాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు, చాలా గట్టిగా చేసుకుంటారు, ముట్టకుండా చేసుకుంటారు. కానీ ఇక్కడ చూడుర్రి, ఖతం చేసే ప్రయత్నం చేస్తారు. గత ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేసినాయి, కానీ వాళ్ళకు ఎదురు దెబ్బలు తగిలినాయి. ఎందుకంటే ఇది యాక్చువల్గా గ్రామంలో చిట్ట చివరి వ్యవస్థ గ్రామ పంచాయతీ. దానిపైన ఉండే వ్యవస్థ, దానిపైన అంటే అది 2వ స్థాయిలో ఉంటుంది, దానిపైన ఇంకో స్థాయిలో ఉంటుంది. అది మండలంలో ఉన్నటువంటి గ్రామాల మధ్యలో ఉండే ఏదైతే అభివృద్ధికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా నిధుల వినియోగానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ కోసానికి పెట్టినరు ఈ వ్యవస్థను కూడా. ఎంపీటీసీ వ్యవస్థ కానీ జెడ్పీటీసీ వ్యవస్థ కానీ ఒక మండలంలో ఉన్న 20 లేకపోతే 15 గ్రామాలు ఉంటే ఆ గ్రామాలకు సంబంధించి కోఆర్డినేషన్ ఉండాలి. వాళ్ళంతా కూడా నిధుల్ని వినియోగించే ప్రయత్నం చేస్తారు. సో అవి కూడా రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో వాటిని ఖర్చు చేయడం కోసానికి ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళకి పన్నులేసే హక్కు అయితే లేదు, ఆ బాధ్యత లేదు. పన్నులేసే బాధ్యత లేదు, కాకపోతే పన్నులు తీసుకునే బాధ్యత లేదు. వాళ్ళకు ఉన్నదల్లా నిధుల్ని ఖర్చు చేసే బాధ్యత ఉంది. సో అది కూడా లేకుండా చేస్తే మరి రేపు పొద్దున ఎట్లా? మరి ఆ నిధులు డైరెక్ట్గా ఇంకేముంటుంది, అయితే ఎమ్మెల్యేకు లేకపోతే గ్రామాల సర్పంచ్లకు ఇయ్యచ్చు కదా అని అంటారు కొంతమంది. లేదా ఇప్పుడు ఏమంటారు, డైరెక్ట్గా ఎంపీపీని ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం సర్పంచులతోని, అంటే మళ్ళీ బేరసారాలు. ఇక ప్రజలు ఓటేయాల్సిన పని లేదు. ప్రజలు ఓటేసినటువంటి సర్పంచులు మళ్ళీ వాళ్ళు బేరాలు ఆడుకొని అందులోంచి ఒకళ్ళని ఎంపీపీ చేసుకుంటారు అన్నట్టు. ఇట్లా వ్యవస్థలను అంతా కూడా కింద మీద చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఒకసారి మళ్ళీ అదే ప్రయత్నం అయితే రాజ్యాంగ సవరణ మాత్రం తప్పనిసరి అంటారు. మరి రాజ్యాంగ సవరణ వీళ్ళు చేస్తారు, చేయడానికి అవకాశం ఉన్నది. ఎమ్మెల్యేలకు సంబంధించో ఎంపీలకు సంబంధించిందో వాళ్ళ పదవులన్నీ ఊడిపోయేలాగా వాళ్ళకు భవిష్యత్తులో మళ్ళీ పోటీ చేసే అవకాశం లేకుండా చేద్దామంటే వాటికి సవరణలు ఉండవు. కానీ వీటికి ఎంతసేపు సవరణలు? వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతో. లేకపోతే లేవు, కరెక్టే. నాశనం పట్టింది ఎవరు? ఆ వ్యవస్థల్ని ఖరాబ్ చేసింది ఎవరు? వాళ్ళకి నిధులు కేటాయించకుండా ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చిన ప్రభుత్వాలు ఎవరు? ఆ దొంగలు ఎవరు? ఆ నాయకులు ఎవరు? సర్పంచ్ ద్వారా ఎంపీపీలతో జడ్పీ చైర్మన్ ఎన్నుకునే పరోక్ష విధానంపై సమాలోచనలు అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశం. ఈ నెల 23న కేబినెట్ భేటీలో చర్చ. రాజ్యాంగ సవరణ తప్పనిసరి అంటున్న నిపుణులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమంటున్న పరిశీలకులు. ఇప్పటికే టీడీపీ బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నాలు మార్పునకు చొరవ చూపిన విఫలమంటూ చూసిరా. గతంలో టీడీపీ ట్రై చేసిందట, అట్లే బీఆర్ఎస్ కూడా ట్రై చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఒక ప్రయత్నం జరిగినట్టుగా మనకు తెలిసి ఇన్ఫర్మేషన్. అప్పుడు కూడా గట్టినే అనుకున్నారట, ఇదంతా ఎందుకు తీసేస్తే అయిపోతుంది అనుకున్నారట. ఇట్లా గడికి ఇట్లాంటి ఆలోచనలన్నీ చేస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఆగినరు తెలుసా మీకు? అది ఓన్లీ మళ్ళా మన కార్యకర్తలు మన నాయకుల నుంచి వ్యతిరేకత వస్తుంది. మీరు గద్దెనెక్కి కూర్చుంటే అయిపోయినా మరి మా బతుకులు ఏమన్నా కానీ మాకు పదవులు వద్దా, మరి మాకు రాజకీయంగా అసలు భవిష్యత్తు ఉండొద్దా అని చెప్పి అంటారేమో.
మళ్ళీ వాళ్ళని ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలో తెలియక నిరుద్యోగం ఏర్పడుతుంది, రాజకీయ నిరుద్యోగం ఏర్పడుతుంది అనే భయం కొద్ది అయిపోయారు తప్ప ఇంకో కారణమే కాదు. వాళ్ళకి ఎప్పుడో దిశలను ఉంది. ఇగో రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థ వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఆ వ్యవస్థ ద్వారా ఎన్నికైన వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యుల స్థానంలో సర్పంచులు, ఎంపీపీల జడ్పీ చైర్మన్ ఎన్నుకునే పరోక్ష విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సర్కార్ పంచాయతీరాజ్ శాఖను ఆదేశించినట్టు సమాచారం. ఈ నెల 23న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ విధానాన్ని ఎత్తివేస్తే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు అవసరం లేదని ఆలోచన చేస్తున్నట్టుగా వినికిడి. ఇక ఈ ఎన్నికలు లేవంటే రైతు భరోసా లేనట్టే. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు లేవు అంటే ఇక రైతు భరోసా గంగలో కలిసినట్టే, కథం అయిపోయినట్టే. ఇప్పటికే కలిసింది, ఇప్పుడు ఇంకా నిండా ముస్తారు. ఇక ఇప్పుడు ఏదో కనీసం ముక్కన్న బయటకు ఉందేమో, ఊపిరన్న ఆడే ప్రయత్నం జరుగుతుంది. మునీరు రైతులంతా జర్ర ఊపిరితో ఉన్నారు. ఇప్పుడు ఆయనతో బొంద పెడతారు. ఇక ఈ ఎన్నికలు లేవంటే ఇంకెక్కడిది, ఇక ఇచ్చేదేమున్నది, ఇంకా పెన్షన్లు పెంచేది లేదు, అవన్నీ తప్పిపోతాయి కదా వాళ్ళకి. అదే ఇప్పుడు వాళ్ళ ఆలోచన కూడా ఏంది, ఈ ఎన్నికలను పక్కకు పెడితే, ఈ ఎన్నికలు అద్దనుకుంటే ఏది ఇచ్చుడు కూడా అవసరం లేదు. ఇక ఏది ఉంటే అది నడిపిస్తే సరిపోతుంది, ఇంకా కటింగ్లు పెట్టినా సరిపోతుంది. ఏం కడి చేసినా కూడా చేసేది ఏంది, ఇంకా 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ దాకా వాళ్ళని అడిగేటోడు మమ్మల్ని ఎవడేం బిక్తాడు అన్నట్టు ఉంది వాళ్ళకి. మీరేమో వేసుకుంటా గుద్దుకుంటా పోతూనే ఉండుర్రి, 7 ఎన్నికలు వచ్చినా గుద్దుకుంటా పోతూనే ఉండుర్రి. అడిగేటప్పుడు మాత్రం ఏమైనా హరీష్ అన్న రైతు బంధు పడకపో ఇంకా అని అడగాలి. మళ్ళీ బరాబర్ గుద్దేటప్పుడేమో గుద్దుకుంటా వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేసుకుంటూ పోవాలి, మళ్ళీ అడిగేటప్పుడేమో ఇట్లా అడగాలి. యాడికెళ్ళి వస్తాయి ఇంకా మళ్ళీ ఇట్లా అంటే అగో ఈయన ఎన్నికలలో ఈయనకేం ఇంట్రెస్ట్, ఒక రాజకీయ పార్టీ నాయకుని లెక్క మాట్లాడుతుంటే ఒక జర్నలిస్ట్గా మాట్లాడాలి, ఆయనకేం అక్కరా, ఓలకు ఓటేయాలి, ఓలకు వేయొద్దు, గవేం చెప్తుంటే నేను అది చెప్తారే పబ్లిక్ అనుకుంటారని చెప్తున్నా, జనం అట్లా అనుకుంటున్నారు. ఇగో ఇతర రాష్ట్రాల్లో ఏ విధానం అమలవుతుందనే దానిపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టపరంగా రాజకీయంగా ఇది సాధ్యమవుతుందా లేదా అనే దానిపై పూర్తి వివరాలు సేకరించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. పరిష్కారం దొరుకుతుందా? ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉంది, సర్పంచులకు మాత్రం లేదు. దీంతో సర్పంచులు తమ ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీలు సైతం తమకు అధికారాలు ఇవ్వాలని కోరుతున్నారు. మండలాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలంటూ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కారణం వల్ల ఇదని చెప్తున్నారు. మళ్ళీ సర్పంచులకు ఆ ఎన్నికల్లో ఓటేసే అవకాశం కావాలని, మీదికెంచి వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని అధికారాలు కావాలి, ప్రత్యేకంగా కొన్ని సీట్లు కావాలి, కుర్చీలు కావాలని అడుగుతున్నట. దానికోసమట అసలు వీటన్నిటికీ పరిష్కారం ఈ వ్యవస్థను ఎత్తేయడం ద్వారా దొరుకుతుందని అంచనాకు ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. ఒకసారి చూడుర్రి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం వాళ్ళకు ఉంటుంది కదా, అట్లా సర్పంచ్లు మాకు కూడా కావాలని అడిగిరట. ఎవరు అడిగిర్రా? యాడుందా డిమాండ్? వాళ్ళకే మక్కరా అంటే వాళ్ళకి ఓటేసడానికి ఏంటిది తెలుసా? పైసలు వస్తాయని అంతే. ఉంటే కొద్దిమందికి ఉంటుంది ఆశ, డబ్బులు వస్తాయని, మరి ఆ ఎన్నికకు మేము కూడా ఓటేస్తామని చెప్పి ఆశ. మిమ్మల్ని పెట్టింది అసలు గుర్తులే లేకుండా, ఏ గుర్తులు లేకుండా, పార్టీల గుర్తులే లేకుండా మిమ్మల్ని ఇండిపెండెంట్లుగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తే గెలిపిస్తే మీరు స్వతంత్రులుగానే ఉండాలని కోరుకున్నప్పుడు మళ్ళీ మీరు పోయి ఒక పార్టీకి ఎట్లా ఓటేస్తారా? గదేం ఇంట్రెస్ట్ నాకు అర్థం కాలే. ఒక పార్టీకి, ఒక అభ్యర్థికి మీరెందుకు ఓటేస్తారు? మీకు ఓటాకు కావాలని కోరుకుంటున్నారు అంటే మీరు ఎంపీటీసీలు కావచ్చు కదా, మరి మీరు సర్పంచ్లు ఎందుకు అయ్యారు? నువ్వు సర్పంచ్ అయ్యి ఎంపీటీసీ లాగా ఓటాకు కావాలని కోరుకోవడం అనేది ఎంత విడ్డూరంగా ఉందా? నువ్వు కావాలనుకుంటే ఎంపీటీసీగా మీరు అడుగుతుంటే ఉన్నది కాస్త పోయేటట్టు. నేను అడిగేది అది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏదో ట్రై చేయబోతుర్రు, ఆయనతో ఉన్నదే వ్యవస్థ తీసి పడేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మీకేంది? వాళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వాల్సి వస్తుంది, ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తే వాళ్ళ కోసానికి కృషి చేయాల్సి వస్తుంది, నమస్తే పెట్టాల్సి వస్తుంది, నిలబడాల్సి వస్తుంది, లేకపోతే పక్కకేసి కుసబెట్టాల్సి వస్తుందని నీకు ఇట్లా బాధపడుతున్నారేమో. తీరా అసలుకే మోసం అయ్యే పరిస్థితి ఉంది, అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి ఉంది. ఇగో అయితే మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీలు సైతం వాళ్ళకి అధికారాలు కావాలి, ఇంకొంచెం అధికారాలు కావాలి, సరిపోతలేవి. వాళ్ళ బాధ వాళ్ళది, ఎవరి నొప్పి వాళ్ళకు ఉన్నది. ఇక్కడ చూడు, వ్యవస్థ రద్దుతో రాజకీయ నిరుద్యోగం. అదే సమయంలో ఒకవేళ రాజకీయంగా వేలాది మందికి వ్యవస్థ గుర్తింపును, పదవులను కల్పిస్తోందని, దాన్ని రద్దు చేస్తే పార్టీలో రాజకీయ నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్న వాదాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తే పార్టీ కేడర్లో వేలాది మందికి ఏ విధంగా పదవులు సర్దుబాటు చేయగలుగుతామని, వారికి రాజకీయంగా గుర్తింపు పొందడానికి వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఒక పని చేయరు. అట్లా కాకపోతే ఏం చేయాలంటే మీ సీట్లు వాళ్ళకి ఇచ్చేసేది. వేలాది మంది ఉత్తగా ఎందుకు ఉండాలి? కొంతమందికి మీ ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేసేరి, ఆ సీట్లన్నా కేటాయించుర్రి, మీ నామినేటెడ్ పదవులన్నీ వాళ్ళకి అప్పచెప్పుర్రి, సపోర్ట్ ఎక్కుకుంటారు. వాళ్ళకి వచ్చేదాన్ని కూడా రానియకుండా నోటికాడు బుక్కనే ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తారు. చూడుర్రి, చివరికి ఏదో సర్పంచ్కి గెలవకపోతేనో ఇంకో పదవో వస్తే రాజకీయంగా ప్రయత్నం చేసుకుందాం, భవిష్యత్తులో ఏదన్నా అవకాశం వస్తుందని వాళ్ళు దాంట్లో ఆడుతుంటే, ఒక సర్పంచ్ మళ్ళీ డైరెక్ట్ ఎమ్మెల్యేనే కావాలి. ఇక
నడిమిట్లేం కావద్దు ఇక వీళ్ళు చెప్పేది ఏంటంటే సర్పంచుల ద్వారా ఒక ఎంపీపీ పైసలు పెడితే అవుతాడు. ఆయన మన ప్రజా ఆమోదంతోనవుతాడా, ప్రజల మద్దతుతోనవుతాడా, ప్రజల ప్రేమతోనవుతాడా? కాదు కదా. ఆల్రెడీ ఉన్న సర్పంచులంతా కలిసి ఎన్నుకుంటారు అంటే వాళ్ళకి నీ పైసలు ఇవ్వాల్సిందే. డబ్బులు ఉన్నాడు అవుతాడు ఎంపీపీ, డబ్బులు ఉన్నాడు జడ్పీ చైర్మన్ అవుతాడు. ఇంకేం మెడిసిందాడా? మరి అదేదో ఎమ్మెల్యేలు కూడా గట్టిన పెడితే అయిపోతుండే కదా, ఎమ్మెల్యే ఎన్నిక కూడా. ఇంకా చూడండి చెప్తున్నారు. అదే సమయంలో గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ప్రశ్న సైతం ఉత్పన్నమవుతుందని చెప్తున్నారు. ఇక చూసిరా, కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఆ వ్యవస్థను వ్యతిరేకించే అప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తే మరి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వాళ్ళకి అనుమానం వస్తుంది. మళ్ళీ కేంద్రం చేసినటువంటి అప్పటి ప్రభుత్వం చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏది ఉందో దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పుడు ఇలా చూడరు. ఇంకా కాగా రేవంత్ రెడ్డి జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని ఈ వ్యవస్థను ముఖ్యమంత్రి రద్దు చేయారనే అభిప్రాయాన్ని పార్టీలోని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అదొకటి ఏడిచింది. ఇంకా రేవంత్ రెడ్డి జడ్పీటీసీకి వెళ్ళి వచ్చారు కాబట్టి ఎంతమంది ముఖ్యమంత్రులు అవుతారో జడ్పీటీసీలకు వెళ్ళని, సో జడ్పీటీసీ వ్యవస్థను అయితే రద్దు చేయడని ఆశపడుతున్నారు చాలామంది. ఇక గతంలోనే ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు, ఎన్నిసార్లు విఫలమైందో చూడుర్రి. పైగా సాధ్యం కాదంటున్న నిపుణులు. ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థలో మార్పులు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేస్తే తప్ప సాధ్యం కాదని పంచాయతీరాజ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే గతంలో దీనికోసం జరిగిన ప్రయత్నాలను గుర్తు చేస్తున్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థ అవసరం లేదనే అభిప్రాయం అత్యధిక శాతం ఉన్నా దానికి చట్ట సవరణ చేసే అధికారం మాత్రం కేంద్రానికి ఉండడంతో ఎవరు ఏం చేయలేకపోతున్నారని తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విజ్ఞప్తిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతవరకు సమ్మతిస్తుంది లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ ఇక గతంలో ఒకసారి 95 నుంచి అమల్లోకి వచ్చింది. ఏది ఈ పంచాయతీరాజ్ చట్టం ప్రస్తుతం 3 అంచెల వ్యవస్థలో 5 ప్రజాప్రతినిధులు ఎన్నుకునే విధానం కొనసాగుతోంది. ఇది 95 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఈ విధానాన్ని ప్రజాప్రతినిధులు అట్లే ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. గ్రామంలో సర్వాధికారాలు ఉన్న సర్పంచ్కు మండల పరిషత్తులో ఎలాంటి అధికారం లేదు. మండలంలో అధికారాలు ఉన్న ఎంపీపీకి జిల్లా పరిషత్తులో ఎలాంటి అధికారం లేదు. ఓ పనిచేయరు, అందరికి ఇచ్చేరు అధికారాలు, అయిపోతుంది కదా, వెళ్ళిపోతుంది కదా, ఎందుకు ఇదంతా పంచాయతీగా. సర్పంచ్ కూడా అన్ని ఇచ్చేసేరి, ఎంపీటీసీ కూడా అన్ని ఇచ్చేసేరి, అందరి అధికారాలు అందరు వెళ్ళిపెట్టేట్టు చేయరు. తలకాయ లేక చేయలేదు అప్పటి విధానాలన్నీ కూడా, అప్పటి సవరణలన్నీ కూడా వాళ్ళు తెలివితోనే చేసిరు. ఇక అందులో కూడా భూతద్దం పెడతాం, లెంకులు ఆడతాం, ఇంకా ఏది పడతా చూస్తాం అంటే ఒక గిట్నే ఉంటుంది. చివరికి ఉన్నది కాస్త పోతుంది, ఉన్నది పోతుంది. కోసారి చూస్తే అసలు పోయికేటట్టున్నది ఇక్కడ చూడురు. ఇగో ఒక వ్యవస్థకు మరొక వ్యవస్థ సంబంధాలు లేకపోవడంతో కొత్తగా తీసుకొచ్చిన ఎంపీటీసీ జడ్పీటీసీలను రద్దు చేసి గతంలోనే లాగా ఎంపీపీలను సర్పంచులు జడ్పీ చైర్మన్లను నేరుగా ప్రజలు ఎన్నుకునే విధానాన్ని తీసుకురావడానికి 99లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 2వ టర్మ్లో తీవ్ర ప్రయత్నాలు చేసింది. అంతకుముందు ఉండేనట, అదేం కొత్తది కాదు, ఉండే. అట్లా బాగలేదని మార్చిన సవరణ తీసుకొచ్చినాకనే మళ్ళీ ఇలా కొత్తగా ఈ ప్రయత్నం జరుగుతోంది చూడు. అప్పటి టీడీ ప్రభుత్వం చేసింది. అయితే నాటి సీఎం చంద్రబాబు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. చట్ట సవరణ కూడా సిద్ధమైంది. కేంద్రంలో నాడు ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేసింది. కానీ రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. దీంతో ఆనాడు రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ తెచ్చిన 73, 74 చట్ట సవరణ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్న ఈ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నట్టు ఆనాడు ప్రకటించడంతో చట్ట సవరణ నిలిచిపోయింది. నాటి నుంచి నేటి వరకు అనేక మార్లు దీన్ని సవరించాలని ప్రయత్నాలు జరిగినా సాధ్యం కాలేదు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు సైతం దీనిపై ప్రయత్నాలు జరిగినా సాధ్యపడలేదు. తాజాగా సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానం సరికాదని అనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించడానికి సమయం ఆసన్నమైన తరుణంలో దీనిపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. పక్కా అవుతుంది రేవంత్ రెడ్డితో ఈ పని, అవుతుంది. వేరేటోళ్ళతో కాలే కానీ రేవంత్ రెడ్డితో ఈ పని పక్కా అవుతుంది. ఆయన చేయగలుగుతాడు కూడా. ఒకరిని నాశనం పట్టాలన్నా, ఒక వ్యవస్థను ఖరాబ్ చేయాలన్నా, ఒక సిస్టమ్ని మొత్తం కింద మీద చేయాలన్నా, జనాలంతా పిచ్చోళ్ళని చేయాలన్నా రేవంత్ రెడ్డితో సాధ్యమవుతుంది. పక్కా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జడ్పీటీసీ ఈ వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్ళు వ్యతిరేకించిన దాన్ని కూడా ఆయన ఏం చెప్తాడంటే అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా, అప్పటికి పరిస్థితులను బట్టి అప్పుడు వాళ్ళు వ్యతిరేకించారు. కాకపోతే మార్చుకోలేమా? ఎన్ని మార్చుకుంటలేము? చట్ట సవరణలు చేసుకుంటలేమా? రాజ్యాంగాన్ని మార్చుకుంటలేమా? ఇలా ఇది కూడా మార్చుకుందామని చెప్పి అందరికీ ఎగబెట్టే ప్రయత్నంలో పదవులను కూడా ఎగబెట్టడానికి సిద్ధమైపోయాడు రేవంత్ రెడ్డి.